హలో అండి. ఈరోజు శనివారము దేవుడు ప్రశాంతంగా పూజ చేసుకొని గుడికి స్టార్ట్ అయ్యాను. మా ఇంటి దగ్గరలో ఆంజనేయ స్వామి గుడి చిన్నది, చాలా మహిమగల గుడి ఉంది. ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో ఆ గుడి మహిమ గురించి చెప్పాను. మా అబ్బాయి పెళ్ళప్పుడు ఎటువంటి ఆటంకం రావద్దు పెళ్ళిలో అని చెప్పి 108 ప్రదక్షిణలు చేస్తానని మొక్కుకున్నాను. ఆ మొక్కు తీర్చడం అసలు అవ్వట్లేదు. లాస్ట్ వీక్ మా వాడు బండి స్కిడ్డే కింద పడ్డాడు. పెద్ద దెబ్బలేం తగలేదు, చిన్న దెబ్బే కన్నా చాలా టెన్షన్ అయింది. అప్పుడే మనసులో అనుకున్నాను ఈ మొక్కు తీర్చేయాలి త్వరగా అని చెప్పి. ఇంకా శనివారం ఎప్పుడు వస్తుందా అని చెప్పి వెయిట్ చేసి శనివారం రాగానే గుడికి వెళ్ళి ఇంకా ప్రదక్షిణలు స్టార్ట్ చేశాను. ఫస్ట్ దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొట్టి ఒక చిన్న పేపరు పెన్ను తీసుకున్నాను. దాని మీద నోట్ చేసుకుంటూ 108 ప్రదక్షిణలు కంప్లీట్ చేసి ఆ భగవంతుని దర్శనం చేసుకున్నాను. తర్వాత హారతి తీసుకున్నాను. ఇంతకుముందు అయితే మా వారు, మా ముగ్గురు పిల్లలు, మా మామయ్య ఇంతవరకే మొక్కుకునేదాన్ని. కానీ ఇప్పుడు మీరందరూ ఫ్యామిలీ మెంబర్స్ అయిపోయారు కదా, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకొని ఇంటికి వచ్చేసినాము. మీ హనుమాన్ జీవి ఆశీర్వాదము ప్రతి ఒక్కరికి